Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఈరోజు స్పెషల్ డిబేట్లో విద్యార్థికి అంటే ముఖ్యంగా విజయవంతమైన విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు, అలాగే అనేక మానసిక పరిస్థితి, మానసిక ధోరణి ఏ విధంగా ఉంటుందనే అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్లో డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు సూచనలు సలహాలు ఇస్తారు యుఎస్ నుంచి. అలాగే డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారి గురించి ముందుగా తెలుసుకోవాలంటే ఆయన దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ మరియు పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపారమైన అనుభవంతో ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేసిన వ్యక్తి. డిగ్రీ, ఫార్మా, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో దాదాపు సుమారు 300కు పైగా సెమినార్లు నిర్వహించారు. ఇక వెంకట్ ఇక్కుర్తి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక వెంకట్ ఇక్కుర్తి గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు మనకు యుఎస్ నుంచి లైవ్ ద్వారా సూచనలు సలహాలు ఇస్తారు. డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. వెంకట్ ఇక్కుర్తి గారు విజయవంతమైన విద్యార్థి లక్షణాలు, అలాగే మానసిక పరిస్థితి అంశాలపైనే ముఖ్యంగా మనం చూసుకుంటే విద్యార్థి విజయవంతమైనటువంటి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు, అలాగే మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండదు అనుకోవచ్చు? విజయవంతమైన విద్యార్థి లేకపోతే విజయవంతమైనటువంటి స్టూడెంట్ అనేటువంటిది ఒక్క రోజులో అది అవదండి. ఇట్ టేక్స్ లైక్ మొదటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ఫుల్ పర్సన్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే టైం మెయింటెనెన్స్. ఒక టైంని మెయింటైన్ చేయటం. మన మాట మీద మనమే నిలకడలేకపోతే, అంటే మన మాట మీద మనమే నిలబడలేకపోతే ప్రపంచంలో మన మాట ఎవరు వినరు అనేటువంటిది ఒక బేసిక్ ఫిలాసఫీ వాళ్ళు అలవాటు చేసుకోవాలి. చాలా సందర్భాలు మనం చూస్తుంటాం. మనం ఈరోజు 10 o'clockకి కలుద్దాము అంటారు. 10 o'clock ఎప్పుడు రారు వాళ్ళు. అలా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొన్ని బేసిక్ క్రైటీరియా వాళ్ళు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే సక్సెస్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఓన్లీ 1% లక్, 1% లక్, 1% లైక్ హార్డ్ వర్క్ అనండి, లేకపోతే ఇంకోటి అనండి. ప్లస్ 98% నెవర్ గివింగ్ అప్. మనం స్టార్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ మనకి సక్సెస్ ఎప్పుడూ రాదు. కంటిన్యూస్గా చేయాలి. నెవర్ గివింగ్ అప్. చాలా సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారంటే మనం ఈ పని చేయలేకపోయాము అని ఆ పని వదిలేస్తారు. అది కుదరదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు కంటిన్యూ. 98% నెవర్ గివింగ్ అప్ అనేది పెట్టుకోగలిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు. రెండవది ఎక్స్క్యూజెస్ సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. అంటే సక్సెస్, ఎక్స్క్యూజెస్ ఎక్కడ కలవు, అసలు రైల్వే ట్రాక్ లాగా ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ సక్సెస్, డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఎక్స్క్యూజెస్, యూ నెవర్ గెట్ ఏ సక్సెస్. సో సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకునేటువంటి వ్యక్తి కొన్ని క్వాలిటీస్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఒకటి క్లియర్ కమ్యూనికేషన్, టైం మెయింటైన్ చేయటం, సబ్జెక్ట్స్ కంటిన్యూస్ అప్గ్రేడ్, అంటే కంటిన్యూస్గా నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవటం, కంటిన్యూస్గా చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని చూసినా కూడా వాళ్ళు కనీసం అట్లీస్ట్ రోజుకి 1 గంట సేపు అట్లీస్ట్ ఏదో ఒక పుస్తకాన్ని చదివి కొత్త క్వశ్చన్ నేర్చుకుంటారు వాళ్ళు. అది అలాంటి క్వాలిటీస్ని వాళ్ళు అలవాటు చేసుకోగలిగారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది ఒకటి వచ్చేస్తుంది. ఒక్కసారి వాళ్ళు సక్సెస్ని ఎంజాయ్ చేయటం అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఏ వ్యసనాల జోలికి వెళ్ళరు. ఎందుకంటే సక్సెస్ అనేటువంటిది ఒక బిగ్ అచీవ్మెంట్. వాళ్ళు సక్సెస్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా సక్సెస్ అనేది ఎంజాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మిగతా వాటి జోలికి వెళ్ళరు. అవేవి కూడా హ్యాపీనెస్ని ఇవ్వవు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు, అంటే ఒక విద్యార్థి విజయం సాధించడంలో మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? మానసిక పరిస్థితి ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలండి. స్టబర్న్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మనము ఒక పని చేసేటప్పుడు మనకున్నటువంటి అన్ని ఎఫర్ట్స్ని ప్లే చేయాలండి. ఒక పని చేసేటప్పుడు అంటే ఎలా ఉంటుంది, ఒక ఉద్యోగానికి అప్లై చేస్తున్నాము అనుకోండి. అప్లై చేస్తున్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా అప్లై చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ గురించి స్టడీ చేయాలి. అక్కడ ఉన్న ప్రో అండ్ కాన్స్ స్టడీ చేయాలి. మంచిగా రెజ్యూమ్ తయారు చేసుకోవాలి. పాజిటివ్స్ ఆలోచించాలి, నెగిటివ్స్ ఆలోచించాలి.
దానికి తగ్గటువంటి దృక్పథాన్ని యాటిట్యూడ్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనుకోండి, మనకి సక్సెస్ అంత స్ట్రాంగ్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేదు సరదాగా ఏదో చేసేస్తున్నాము అనుకుంటే అలా కుదరదండి. మెంటల్గా ద పర్సన్ షుడ్ హ్యావ్ ఏ చాలా చాలా గట్టిగా ఉండాలి. అలాంటి వాళ్ళే సక్సెస్. అదే మీకు చెప్తున్నాను, ఒకసారి మనం ఓడిపోయినంత మాత్రానో, ఒకసారి మనం ఫెయిల్ అయినంత మాత్రానో ప్రపంచం అంతా ఏమీ తలకిందులు కాదు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఈ సిచ్యువేషన్ వల్ల నేను ఫెయిల్ అయ్యాను, ఈ సిచ్యువేషన్ వల్ల నాకు సక్సెస్ రాలేదు, అందుకని స్టెప్ బై స్టెప్ ఒక పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఒక పని మనం చేసేటప్పుడు ఆ పని ఫెయిల్ అయ్యాము అనుకోండి, అయినప్పుడు ఏ స్టేజ్లో మనం తప్పు చేశాము. ఇప్పుడు ఒక శాటిలైట్ ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా ప్రతి స్టెప్ని వాళ్ళు ఎవాల్యూట్ చేస్తారు. చేసేసి ఏ స్టెప్లో మనం తప్పు చేసామో చూసుకొని ఆ తప్పుని వాళ్ళు కరెక్ట్ చేసేసి నెక్స్ట్ ముందుకు వెళ్తారు. ఇదే విధంగా స్టూడెంట్ కూడా అంతే. నేను నా రెజ్యూమే ఎట్లా ఉంది, ఇంకోటి నేను ఎలా కమ్యూనికేట్ చేశాను, ఎట్లా మాట్లాడాను, వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు, నేనే సమాధానం చెప్పాను, ఇవన్నీ కూడా ఏంటంటే పెట్టుకున్నప్పుడే వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ జాబ్ వచ్చేసింది, జాబ్ నిలబెట్టుకోవాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రావడం ఒక సమస్య. సరే జాబ్ వచ్చేసింది, జాబ్ని రిటైన్ చేయాలి. రిటైన్ చేస్తేనే అప్పుడు మనం సక్సెస్ఫుల్ పర్సన్ అనే పరిస్థితి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిటైన్ చేయాలంటే కంటిన్యూస్గా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. దానికి నేను చెప్పే సలహా ఏంటంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక బుక్ ఉంటుంది. బ్యూటిఫుల్ బుక్, గ్రేట్ బుక్ అది. ఆ బుక్ చదవండి. చదివినప్పుడు అందులో ప్రొయాక్టివ్నెస్ అని, లేకపోతే షార్ప్ ఇన్ ద సా అని, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్లా కొన్ని 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ 7 ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సక్సెస్ రావటానికి మనకి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. నాకున్న పనుల్లో 100 పనులు ఉన్నాయనుకోండి, అన్ని పనులు నేను చేయలేకపోవచ్చు, అన్ని పనులకి ఒకే ఇంపార్టెన్స్ ఉండదు. నేను ప్రియారిటీ పెట్టుకుంటా, నా ఫస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ ప్రియారిటీ ఇది, థర్డ్ ప్రియారిటీ ఇది అని పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రియారిటైజ్ చేసుకుంటాను. దానికి తగ్గట్టుగా టైంని ఎలోకేట్ చేసుకుంటాను. చాలామంది స్టూడెంట్స్ నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, వాళ్ళకి టైం ఉండట్లేదు, టైం లేదు అని చెప్తారు. చూడండి, నరేంద్ర మోడీకైనా లేకపోతే ట్రంప్కైనా మీకైనా నాకైనా అందరికీ ఉండేది 24 అవర్సే. సో మన టైంని మనము సరిగా అకామిడేట్ చేసుకోలేకపోవటం వల్ల వచ్చేటువంటి సమస్యలు. మీ టైంని మీరు అకామిడేట్ చేసుకోండి, సరిగా యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ అన్నమాట సక్సెస్ రావటానికి చిన్న చిన్న టెక్నిక్స్. వెంకట్ గారు, అంటే ముఖ్యంగా సక్సెస్ఫుల్ స్టూడెంట్కి అయితే మాత్రం కృషి, మరోపక్క క్రమశిక్షణ, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా అలవర్చుకోవాలంటే ఎలా సాధ్యం? క్రమశిక్షణ, హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ అంటాం కన్నా కూడా ఇప్పుడు మనం ఏమనాలంటే స్మార్ట్ వర్క్ అనాలి. స్మార్ట్గా మనం చేయాల్సిందే. హార్డ్ వర్క్ అంటే పూర్వకాలం అనేవాళ్ళు హార్డ్ వర్క్, ఇట్స్ ఓకే, వర్క్ అనేది కావాలి, స్మార్ట్గా చేయడం బిగిన్ చేసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం స్మార్ట్గా చేయగలిగితే బెటర్. క్రమశిక్షణ అనేటువంటిది ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి నేను మధ్య ఇండియా గుంటూరులో చూశాను, కొన్ని దాన్ని ఏమంటారు, వెహికల్కి నెంబర్ ప్లేట్స్ మీద నెంబర్ లేకుండా ఆ ప్లేస్లో ఫూల్స్ ఫాలో రూల్స్ అని చెప్పేసి నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారండి. ఫూల్స్ ఫాలో రూల్స్ అని నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారు. దానికి ఎవరేం చేస్తారండి? పోలీసులు పట్టుకొని మ్యాక్సిమం ఒక 1000 రూపాయలు ఫైన్ వేస్తారు అంతే. మళ్ళీ 2 రోజులు పెట్టుకుంటే వాళ్ళకి క్రమశిక్షణ వాళ్ళకి కావాలి. ఆ క్రమశిక్షణ ఏంటి? ఓకే, ఐ వాంట్ టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ అంటే ఏం చేయాలి అనేటువంటిది, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయాలి? చదువుకోవాలి. వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాలి. వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్గా అంటే చదువుకునేటప్పుడు మంచి మార్క్స్తో, మంచి డిస్టింక్షన్తో వాళ్ళు తెచ్చుకోవాలి. అందరు స్టూడెంట్స్ ఒకే స్కిల్స్ ఉంటాయా అంటే ఉండవు, నేను కాదంటలేదు. కానీ అందరు స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అజారుద్దీన్, క్రికెటర్ అజారుద్దీన్ దాదాపుగా ఒక 7-8 టెస్టులు, 10 టెస్టుల్లో సింగిల్ డిజిట్ అతను బ్యాటింగ్ చేశాడు. అయినా సరే టెస్టుల్లో కంటిన్యూ అయ్యాడు. ఎందుకో తెలుసా? ఫీల్డింగ్ వల్ల కంటిన్యూ అయ్యాడు.
బ్యాటింగ్ అనేది కొంచెం లక్ ఉండొచ్చు, సంథింగ్ ఉండొచ్చు, కానీ ఫీల్డింగ్ అనేది లక్లో లేదు. తన హార్డ్ వర్క్ మీదే ఉంది. తను రన్స్ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ 30 రన్స్ని ఆపగలుగుతాడు. సో కాబట్టి అతను టెస్ట్ కంటిన్యూ అయ్యాడు. ఇక్కడ స్టూడెంట్ కూడా అంతే. లక్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. వాళ్ళు కష్టపడటం, వాళ్ళు స్మార్ట్గా చేసేసి అయిపోగానే ఒక ఉద్యోగం తెచ్చుకోవటము, ఒక డబ్బు సంపాదించుకోవటము, వాళ్ళు అక్కడి నుంచి సక్సెస్. అంటే డబ్బు సంపాదించడం సక్సెస్ అని నేను చెప్పట్లేదు, బట్ వేరేస్ సర్టన్ గోల్ ఈజ్ రిక్వైర్డ్. ఆ గోల్ రావటం కోసం వీళ్ళంతా కూడా ప్లాన్ చేసుకోవాలి. వీటన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, రైట్ పర్సన్స్ దొరకట్లేదు. వాళ్ళ స్టూడెంట్స్కి రైట్ గైడెన్స్ దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నవేడేస్. రెండోది ఏంటంటే, ఈ స్టూడెంట్స్ అందరికి కూడా ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైపోయినాయి. అది ఒకటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైపోయినాయి. అది అన్నెసరీ థింగ్స్ మీన్స్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి వీళ్ళకి. దానివల్ల వీళ్ళు ఏమైపోతుంది, వీళ్ళ చదువు నుంచి వాళ్ళు డీవియేట్ అయిపోతున్నారు. అది అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవ్వకుండా ఉన్నప్పుడే మనకి ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. వెంకట్ గారు, అంటే టైం మేనేజ్మెంట్ని అలవర్చుకోవాలంటే విద్యార్థి ఏం చేయాలంటారు? టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. పర్ఫెక్ట్ ప్లానింగ్ పెట్టుకోవాలి. లాట్ ఆఫ్ ఏమవుతుంది, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలంటే లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు చేయలేదనుకోండి, చేయకపోతే ఏమవుతుంది, లాస్ట్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదే రేపు ఇచ్చేసేయాలి రిపోర్ట్, ఏదో చేయాలి అనే పరిస్థితికి అయిపోతుంది. అలా కాకుండా ఒక ప్లాన్ పెట్టుకోవటం. ఓకే, నెక్స్ట్ వీక్ నేను చేయాల్సిన టాస్క్లన్నీ ఇవి ఉన్నాయి అని ఒక పేపర్ మీద ఒక క్యాలెండర్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే దట్ ఈస్ నోన్ యాజ్ టైం మేనేజ్మెంట్. మోర్ ఇంపార్టెంట్ చెప్పగా ప్రియారిటైజ్, అన్ప్రియారిటైజ్. ఇప్పుడు నాకు ఒక క్లాస్ ఉందండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్లాస్లో ఉన్నాను. నేను యుఎస్లో నేను మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock దాకా నా క్లాస్ ఉంటుంది. ప్రతి వారం నా క్లాస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ 8:30 to 9 హాఫ్ అన్ అవర్ టైము మా ఫ్యాకల్టీకి క్విజ్ ఆన్సర్స్ చెప్పమని చెప్పి తను చెప్తుంది. నేను వచ్చేసి నేను మీతో మాట్లాడుతున్నా, అరగంట అయిపోగానే ఆ క్లాస్లోకి వెళ్ళిపోయి క్లాస్ నేను టీచ్ చేయాలి. అదేంటి, ఇది నా ప్రియారిటీ. ఓకే, స్టూడెంట్స్తో మాట్లాడటం అనేది నా ప్రియారిటీ, క్లాస్ అనేది నా ప్రియారిటీ. నేను దాన్ని అకామిడేట్ చేసుకున్నాను. ఇవాళ ఏ ప్రజెంటేషన్ చెప్పాలి అనేటువంటిది 1 day ముందే నాకు డిసైడ్ అయిపోయి నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అలా పెట్టుకోలేదనుకోండి, నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అరే, మనం స్టూడెంట్స్ వెయిట్ చేస్తుంటారు, మనం చెప్పలేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ పెట్టుకోగలిగితే, పర్ఫెక్ట్గా ప్లాన్గా చేయగలిగితే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు అవుతుంది. ఆ అలవాటు ఒక్కసారి టైం మేనేజ్మెంట్ అలవాటు అయినప్పుడు స్ట్రెస్ ఉండదు, టెన్షన్ ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్మూత్. ఫస్ట్ 3 months వాళ్ళు స్టూడెంట్స్, అరే నేను అన్న మాట మీద నేను నిలబడుతున్నాను, మార్నింగ్ 6కి నిద్ర లేస్తున్నాను, లేవాలి అనుకుంటే అలారం పెట్టుకొని లేస్తాను, 6 to 7 చదువుకుంటాను. లేదనుకోండి, 1 గంట ముందు నిద్ర లేస్తే ఏమీ అవ్వదు. సో కాబట్టి 5 o'clock నిద్ర లేస్తే రోజుకి 30 గంటలు సేవ్ అవుతుంది. అంతే కదా, రోజుకి 6కి లేచేవాళ్ళు 5కి లేచారనుకోండి, 30 గంటలు, సంవత్సరానికి 360 గంటలు మనకి వచ్చేస్తుంది. 360 గంటల్లో మనం ఎంత నేర్చుకోవచ్చండి? 1 గంటలోనే పర్ఫెక్ట్గా మనం చాలా నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళు దాన్ని ఏమంటారు, అకామిడేట్ చేసుకోవాలి. నా యొక్క గోల్ ఇది, నా యొక్క టైం ఇది అని మనము గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఇక్కడ మనం గైడెన్సే ఇవ్వగలుగుతాం, కానీ అప్లై చేయాల్సింది మాత్రం వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి అంటే ఒక రోడ్ మ్యాప్ వాళ్ళకి తెలియాలి. ఆ రోడ్ మ్యాప్ ఏంటి, ఒక 25 yearsకి నాకు లైఫ్ సెటిల్ అయిపోవాలి, సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఇట్ విల్ వేరీ అవుతుంది. ఏమైనా సరే వాళ్ళ యొక్క గోల్ ఉంది. ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇద్దరిని తీసుకోండి మీరు. సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లే ఇద్దరు ఉన్నారు. ఇద్దరూ ఒకేసారి క్రికెట్లోకి వచ్చారు. ఇంకా వినోద్ కాంబ్లే 2-3 డబుల్ సెంచరీలు కూడా చేశారు. కానీ 30 సంవత్సరాల తర్వాత టెండూల్కర్ ఎట్లా ఉన్నారు, వినోద్ కాంబ్లే ఎట్లా ఉన్నారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ద పర్సన్ షుడ్ హ్యావ్ ఏ విజన్ లేకపోవటం వల్ల, కొన్ని తప్పులు చేయటం వల్ల ఏమైంది, ఒక వ్యక్తి యొక్క కెరీర్ ఏమో ఎవరెస్ట్ శిఖరం లాగా అయిపోయింది, ఇంకొక కెరీర్ ఏమో పాడైపోయింది. సో కాబట్టి ఇది స్టూడెంట్స్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒక సచిన్ టెండూల్కర్ని అభిమానిస్తున్నాము అంటే అతను ఈ ఏజ్లో కూడా రోజుకి 4 గంటలో 5 గంటలో ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. మనం అంత ప్రాక్టీస్ చేస్తున్నామా? సపోజ్ ఒక చిరంజీవిని అభిమానిస్తున్నారు అంటే చిరంజీవి సినిమాలు ఎంత కష్టపడి ఉంటారు కొంచెం చెప్పండి.
ఇవన్నీ జనాలకి ఎక్కడ అర్థమవుతుంది? మనం అభిమానించడం వేరు, అభిమానంలో తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని స్టడీ చేసేటప్పుడు ఒక ఫస్ట్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నది అనేది మనం తీసుకొని దాని ద్వారా మనము ఏమంటే మన యొక్క పద్ధతిని మనం మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మార్చుకోవడం స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో సక్సెస్ అనేది పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. నేను ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు, నేను చెప్పాను, నేను ఎవరికి నేను జిందాబాద్ జై అని నేను చెప్పను. నా లైఫ్లో నేనే హీరోని, అంతే. నేను సినిమాలు చూడండి అని చెప్పట్లే, సినిమాలు చూస్తాను, కానీ ఎంతవరకు అలా సినిమా చూసేస్తాను, వచ్చేస్తాను, అంతే. అంతేగానేసి దానికోసం అని నా పనులు మానుకునే పరిస్థితిలో మాత్రం నేను లేను. ఇవన్నీ కొంచెం మార్చుకోవాలండి స్టూడెంట్స్ మార్చుకున్నప్పుడే అది వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది ఒక క్రైటీరియా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టూడెంట్ సక్సెస్ అయ్యి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు అనుకోండి, దేర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ, దేర్ ఫ్యాకల్టీ ఈజ్ హ్యాపీ. అంటే ఫ్యాకల్టీ అంటే వాళ్ళకి టీచ్ చేసిన వాళ్ళు హ్యాపీ. ఇఫ్ దే వాంట్ టు మేక్ దెమ్ దీస్ టూ పీపుల్ ఆర్ హ్యాపీ, దే నీడ్ టు వర్క్ హార్డ్, స్మార్ట్. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. వెంకట్ గారు, అంటే మోటివేషను మరియు స్వీయ నమ్మకం విద్యార్థి అలవర్చుకోవాలంటే ఏం చేయాలంటారు? అంటే ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటాయి? మోటివేషను, స్వీయ నమ్మకం. మంచి బుక్స్ చదవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బుక్స్ చదవాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి. నేను గుంటూరు హిందూ కాలేజీలో చదివాను. హిందూ కాలేజీలో నేను చదివినప్పుడు మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, ముకుందరావు గారు అని ఒక ప్రొఫెసర్, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఆయన దగ్గరికి మేము వెళ్ళిపోయేసి, ఒకసారి లెక్క చాలా పెద్దగా ఉంది సార్, ఎలా అంటే ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నీ పద్ధతి ప్రకారం నువ్వు చేసేసాయి, రిజల్ట్స్ అదే వస్తుంది. అది మనకి బాకీనా, మనం దానికి బాకీనా? చూడండి ఎంత సింపుల్, నీ పద్ధతి ప్రకారం నువ్వు చేసేసాయి అని చెప్పేసేస్తున్నారు. అప్పట్లో ఆయన వాల్యూస్ చూస్తే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ట్యూషన్స్ చెప్పేవాళ్ళు, చెప్పిన తర్వాత హిందూ కాలేజీ వాళ్ళు ఒక భగవద్గీత మీద ట్యూషన్స్ వద్దు అంటే ప్రమాణం చేయించారు. ఏమని ప్రమాణం చేయించారు? మేము ఇక గవర్నమెంట్ సెక్టార్లో ఉండి ట్యూషన్స్ చెప్పము అని ప్రమాణం చేయించారు. ఆయన ఏం చెప్పారో తెలుసా ఆ రోజు, ఇప్పుడు నేను ట్యూషన్ డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర ట్యూషన్ చెప్తాను, ఇక నేను ట్యూషన్ చెప్పను అని చెప్పారు. అంతే. అప్పటి నుంచి ఆయన ట్యూషన్ చెప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మాట ఆయన అన్న తర్వాత, ఇప్పటికీ ఆయన లేరు, ఇప్పుడు ఎప్పుడో చనిపోయారు, కానీ నాకు బాగా గుర్తుంటుంది ఒకటి. సో ఇలాంటి ప్రొఫెసర్స్ దగ్గర మనం నేర్చుకోవాలి. ఇంకొక మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, విఎల్ నరసింహం గారు అని చెప్పేసి, అమేజింగ్ పర్సనాలిటీ. ఆయన క్లాసు ఒక పేపర్ ఇలా బోర్డు మీద ఇలా రాసేస్తూ ఉంటారు, డస్టర్తో ఇలా చెరిపేస్తుంటారు. అది పోనీ రాసేది అర్థమవుతుందా? అద్భుతంగా ఉండదు, చక్కగా రాసిస్తారు. అంటే మేము క్లాసులో కూర్చున్నటువంటి వాళ్ళు మా కళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, బుర్ర పనిచేయాలి, 3 ఎట్ ఏ టైం పనిచేయాలి. అంతేగాని రికార్డింగ్ ఉంటుంది కదా, తర్వాత చూసుకుందాంలే, యూట్యూబ్లో ఉంటుంది కదా అంటే లేదు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని ఎవరూ చెప్పలేక యూనివర్సిటీలో తీసేశారు. చూడండి, ఆలోచించండి, ఎంత ఫాస్ట్. ఏ పేపరు చూసేవాళ్ళు కాదు, ఇక్కడ లేవు, టక వచ్చి చెప్పేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని చెప్పేసి ఇవన్నీ అండి. ఇంకొక ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, ఒక పొద్దు నుంచి సాయంత్రం ఒక క్లాస్ చెప్పారు. క్లాస్ చెప్పిన తర్వాత చిన్న కాన్సెప్ట్ అడిగారు మమ్మల్ని, చిన్న కాన్సెప్ట్ అడిగితే మేము ఎవరు మాట్లాడలేదు, స్టూడెంట్స్గా మాట్లాడకపోయేసరికి ఆయనకి కోపం వచ్చి చేతిలో ఉన్న చాక్పీస్ ఇలా పడేసి, within few months you are going to get a master's degree in statistics. Within few months మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, హైయెస్ట్ డిగ్రీ మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి, పిహెచ్డి కాదు, పిహెచ్డి రీసెర్చ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్. ట్రై టు బికమ్ ఏ మాస్టర్ ఇన్ ఏ సింగిల్ కాన్సెప్ట్. ఒక చిన్న మాస్టర్ అవ్వండి చాలు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. నేను క్లాసులు చెప్పేటప్పుడు ఆ పదాన్ని నేను బాగా గుర్తుపెట్టుకుంటారే, ఆ రోజు మాస్టర్ ఇలా చెప్పారు అనేటువంటిది గుర్తుపెట్టుకుంటాను. సో ఇవాళ మాకు గురువు అంటే నేను ఆదర్శము, లేకపోతే నేను రెస్పెక్ట్ ఇవ్వటము, లేకపోతే ఇంకోటో, దీస్ పీపుల్ వీళ్ళని రెస్పెక్ట్ ఇస్తాను. అట్లానే ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్రొఫెసర్స్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం బిగిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేటువంటిది మారిపోతుంది. మొన్న ఈ మధ్య మేము పాండిచ్చేరి యూనివర్సిటీలో ఒక సెమినార్ ఆర్గనైజ్ చేస్తే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock దాకా అరౌండ్ 500 స్టూడెంట్స్ అలా కూర్చున్నారు. మేము గట్టిగానే మాట్లాడుతున్నాం, మీకేం రావట్లేదు, మీరు చదవట్లేదు అని చెప్పి. మేమేమి షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్ ఏమీ చేయట్లేదు. నేను ఎప్పుడు చేయను షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్, నో. డెఫినెట్గా నిజాలే మాట్లాడతాం. అయినప్పటికీ స్టూడెంట్స్ ఉన్నారు అంటే అర్థం ఏంటి? దే నీడ్ ఏ గుడ్ అడ్వైస్.
దే ఆర్ రెడీ టు వర్క్ హార్డ్. కాకపోతే వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు. సరైన గైడెన్స్ ఉండాలి వాళ్ళకి ఖచ్చితంగా. లేకపోవడంలో ఏమైపోయిందంటే అదర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. అది సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు అవుతున్నాయి. వెంకట గారు, అంటే సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే తోటి స్నేహితుల ప్రభావం అవ్వచ్చు, అంటే విద్యార్థులపై ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. సోషల్ మీడియా ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ లాట్. అందులో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత తప్పు ఉంది అనేటువంటిది మనం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది, వాళ్ళ ఒక న్యూస్ చూస్తున్నాం మనం, ట్రంప్ మీద అమెరికాలో ఎగనెస్ట్ అని. ఓకే, ట్రంప్ మీద అమెరికాలో ఎగనెస్ట్ అయితే మనకి ఏంటండి, ఇండియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళు తిప్పలో వాళ్ళు పడతారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అన్నెసరీ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు మన ట్రంప్ ఒక 10 దేశాలను బ్యాన్ చేశారు అన్నారు. అమెరికా 10 దేశాలు, ఆ 10 దేశాల్లో ఇండియా లేదు. లేకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు అవసరం ఏంటి మనకు అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అవసరం లేని విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేయటము, అవసరం లేని విషయాల గురించి ఆలోచన పెట్టుకోవటము. దానివల్ల ఏమైపోయింది, ఈ చదువు అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయింది. చదువు పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి బ్యాక్లాగ్స్ వెళ్తాయి, అంటే బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఆ తర్వాత సరైన మార్క్స్ రావట్లేదు, రేపు ఏ అమెరికా వీసా రాలేదో ఇంకోటి అంటారు. బ్యాక్లాగ్స్ ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి చెప్పాలండి. ఒక పిల్లవాడికి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఒక గోల్ అనేది లేదు. ఒక బీటెక్ పిల్లవాడిని సరే ఏదో ఒకసారి బీటెక్ తీసు ఎగ్జాంపుల్, బీటెక్ పిల్లవాడికి ఏమిటి, ఫస్ట్ రోజు ఏం చెప్పాలి, అరే బాబు నువ్వు బీటెక్ చేరుతున్నావు కదా, నీకున్న ఆప్షన్స్ ఇవి. ఫస్ట్ నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకో, లేదు అమెరికానో ఎక్కడికో వెళ్ళాలనుకుంటే అదో, లేకపోతే ఐఐటీలో ఎంటెక్ చెయ్యి, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకో, లేకపోతే ఎంట్రప్రీనర్షిప్గా మారు. నీకున్న ఆప్షన్స్ ఈ 5లో ఏదో ఒకటి ఇప్పుడు సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ చేసుకో. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వు, దానికి తగ్గట్టుగా కష్టపడు. అప్పుడు ఏమైపోతుంది, 4th ఇయర్ వచ్చేసరికి ఇతనికి ఒక క్లియర్ గోల్ ఉంటుంది. నేను ఇది కావాలి, లేదా అమెరికా వెళ్ళాలి అంటే జిఆర్ఈనో జిమాటో టోఫెలో ఏదో ఎగ్జామ్ రాయాలి, లేదా క్యాంపస్ ప్లేస్. మనం ఎప్పుడు చేస్తున్నామండి వీళ్ళకి గోల్ సెట్టింగ్ అనేది? 4th ఇయర్లో చేస్తున్నాం. 4th ఇయర్లో ఎవరు చేస్తున్నారు? కాలేజీ వాళ్ళు చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫీజులు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ లెక్చరర్ శాలరీస్ ఇస్తున్నారు, అయిపోయింది. పేరెంట్స్కి తెలుసా? పేరెంట్స్కి తెలియట్లేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు? సో కాబట్టి ఏంటంటే మనం 360 degrees ఎడ్యుకేషన్లో ఆస్క్ అనే ఒక పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్క్ అంటేనేమో ఏ రిప్రజెంట్స్ యాటిట్యూడ్, ఎస్ రిప్రజెంట్ స్కిల్స్, కే రిప్రజెంట్స్ నాలెడ్జ్ అనేది కాలేజ్లో నుంచి వచ్చేస్తుంది. స్కిల్స్ అనేది మాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు స్కిల్స్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్లో సెల్ఫ్ మోటివేషన్, టైం మేనేజ్మెంట్, హానెస్టీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్, ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలండి? వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. నేను ఇప్పటికైనా ఒకటి చెప్తున్నా, మీరు మీ పిల్లలకి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా వాళ్ళు వెధవలైతే 2వ రోజు మొత్తం వెళ్ళిపోతాయి. దయచేసి వాళ్ళందరికీ ఒక మంచి చదువు తెప్పించండి, చాలు. మంచి క్వాలిటీస్ తెప్పించండి. ఆటోమేటిక్గా వాడు బాగా అనుకోండి, మీ డబ్బులు మాకు అక్కర్లేదు అనుకుంటాడు, దట్స్ డిఫరెంట్. లేదు వాడు కాదనుకోండి, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా వాడు పాడు చేసేస్తాడు. సో కాబట్టి చదువుకి మనకి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఏంటంటే ఇంకొక 50 సంవత్సరాలకు కూడా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీని అవుతుంది, కానీ డెవలప్డ్ కంట్రీ అవటం అనేది కష్టమైపోతుంది. వెంకట్ గారు, అంటే లీడర్షిప్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, విద్యార్థికి చాలా ఇంపార్టెంట్. వీటిని డెవలప్మెంట్ చేసుకోవాలంటే అంటే విద్యార్థి ఏ విధంగా ఆలోచన చేయాలంటారు? విద్యార్థి ఏ విధంగా ఆలోచించాలి, తనకంటూ గోల్ తెలియాలి కదండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మొన్న మధ్య ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఏమైంది, ఆ సినిమాలో వాళ్ళు చెప్తారు అనమాట సంథింగ్ లైక్ దిస్, మనం సక్సెస్ చుట్టూ పరిగెట్టద్దు, మనం డబ్బు కోసం పరిగెట్టద్దు, మనం స్కిల్స్ కోసం పరిగెడతాము, డబ్బులు అవే వస్తాయని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హీరో కాలేజీకి వెళ్ళిన ప్రతి నిమిషం లైబ్రరీలో కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు, పుస్తకాలు చదువుతూ ఉంటాడు, చివరికి హీ గాట్ ఏ వెరీ గుడ్ సక్సెస్. ఆలోచించండి. సో సక్సెస్ రావాలంటే మనం చదవాలి కదండి. లైబ్రరీలో కూర్చొని లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ ఉంటాయి కదా, చదవాలి కదా. మనం చదువుతున్నామా, చెప్పిన నోట్స్ ఒక ఏమంటారంటే ఒక గైడ్ తీసుకుంటున్నాం మనం. ఆ గైడ్లో ఏమిటి, 4 క్వశ్చన్లు బట్టి కొట్టేస్తున్నాం. 4 క్వశ్చన్లు బట్టి కొట్టేస్తే ఎక్కడవుతుంది? నేను దయచేసి చెప్తున్నా, ఈ ఛానల్ నుంచి మన యూనివర్సిటీస్లో చూడండి క్వాలిటీ రావట్లేదు. నాస్కామ్ వాడు చెప్పాడు 20% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇండియా అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మీ యొక్క క్వశ్చన్ పేపర్ ఏమో 200 మార్క్స్కి ఇస్తారు.
50% సిలబస్ ఈజ్ ఎనఫ్ టు గెట్ 100%. అంతే కదా, 100%. క్వాలిఫైయింగ్ ఎంత 35-40 ఉంటుంది. అంటే 20% ఆఫ్ సిలబస్ ఈజ్ ఎనఫ్ టు గెట్ క్వాలిఫైయింగ్ ద డిగ్రీ. దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ క్వాలిటీ? క్వాలిటీ కావాలంటే సిస్టమ్ మారాలండి. సిస్టమ్ మారాలి. ఖచ్చితంగా ప్రతి చాప్టర్ చదవాలంటే అసైన్మెంట్స్ ఇంకోటో చేసినప్పుడు క్వాలిటీ అనేది డెవలప్. ఎప్పుడైతే మనం 10 పుస్తకాలు చదివామనుకోండి, 10 పుస్తకాలు చదివినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు, సపోజ్ మీకు అవకాశం ఉంటే ఒక్క సినిమా మీరు అందరికి పబ్లిష్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజ్ అని చెప్పి ఒక చిరంజీవి సినిమా ఉంది. లైక్ అదొక నావెల్ నుంచి పట్టుకొచ్చారు. ఒక అన్ఎంప్లాయ్ లైక్ ఒక గ్రాడ్యుయేట్ లైక్ 5 లక్షల రూపాయలు సంపాదించాలి, చట్టపరంగా సంపాదించాలి అని చెప్పేసి ఆ సినిమా తీశారు. సో ఎంతమంది సినిమా చూసుంటారు చెప్పండి? మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం. మనం వీ నీడ్ టు థింక్ అబౌట్ ద పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ అప్రోచ్ తీసుకుంటే కొన్ని లక్షల మంది మోటివేట్ అయి ఉంటారు ఆ సినిమా చూసి. అదే డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అనే ఒక నావెల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. సో ఇవన్నీ ఏంటంటే ఆశావాది గులాబీలను చూస్తాడు, నిరాశావాది గులాబీ పక్కన ముళ్ళను చూస్తాడు. నేను సినిమాలు చూస్తాను, చూడండి నేనేం చెప్పట్లేదు, నేను చూస్తాను. కానీ నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే నేను చూస్తాను. ఇవాళ స్టూడెంట్స్ కూడా అదే పని చేయాలి. రైట్ డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు, థ్యాంక్ యూ అండి. అంటే మొత్తానికి ఒక విజయవంతం కావడానికి ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు, లేక మానసిక పరిస్థితి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాల్సినటువంటి అంశాలపై అయితే మాత్రం చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి వెంకట్ ఇక్కుర్తి గారు. Please subscribe our channel for more updates and interesting facts about quality education.